హలో బిగ్ బాస్, మాధురి గారికి 3 బీపీ ట్యాబ్లెట్లు పంపండి. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి. ఓకేనా? 100 mg, 50 mg సరిపోదు. ఓకేనా? లేదా రాజు గారిని అడగండి, ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఓకే. ఏం లేదు, బిగ్ బాస్ మాకు ఫోన్ చేశా మాధురి గారికి బీపీ ట్యాబ్లెట్లు పంపమని. పాపం బీపీతో ఆమె హెల్త్ ఏమైనా అయితే మళ్ళీ మనకి చెడ్డనేం కదా. చూస్తే నాకు అలానే అనిపించింది. పాపం బీపీ వచ్చేసింది. బీపీ ఎక్కువైపోయి ఏమైపోతారో, ఆ నరాలు దిగిపోతాయో, ఏందో అరుపులు. బాబా రచ్చ రంబోల. నాకు ఎందుకో ఈ వారమే నీట్గా ఫస్ట్ క్లాస్ ఏసీలో అస్సాం ట్రైన్ ఎక్కితే రాజుగారు వచ్చి పికప్ చేసుకుంటారు అనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపించిందో లైక్ చేయండి. మాధురి గారు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఏమంటారు, తెలుగు రావట్లేదు, కన్ఫామ్ అని ఎంతమంది భావిస్తున్నారో బలంగా లైక్ చేయండి. అలాగే ఈరోజు నామినేషన్స్ అదేందో మళ్ళీ పార్ట్ 2 లాగా మళ్ళీ నాకు 2 నామినేషన్ ఎపిసోడ్ 2 పార్ట్లకి డివైడ్ చేస్తే 2 చెప్పులు కూడా అనిపిస్తుంది ఎడిటర్ని. ఎందుకు ఇంకొంచెం యాడ్ చేస్తే అయిపోయింది కదా. ఏందో సర్లేండి, మనం కవర్ చేద్దాం. సో ఓవరాల్గా హైలైట్స్లో అందరూ శ్రీజ వచ్చి ఏం పాయింట్లు చెప్తుంది, బర్నీ అన్నీ వచ్చి ఏం పాయింట్లు చెప్తాడు, మాస్క్ అని రాలేదులేండి, బట్ అనుకున్నారు కదా నిన్నటి వరకు వచ్చి ఎలా నామినేట్ చేస్తారు, ఎవరిని ఎక్స్పోజ్ చేస్తారు, ఎవరిని చెక్ చేస్తారు అనుకుంటే అవుట్ ఆఫ్ సిలబస్ రితు చౌదరి వచ్చింది ఈరోజు. అబ్బాబాబాబాబాబాబా ఒకటే మాట రితు చౌదరికి, మాస్ ఓర మాస్. ఎస్, అసలు రితు చౌదరి కానీ సరైన పిఆర్ పెట్టుకొని ఆ బొక్కలో పులిహోర కంటెంట్ కానీ ఇప్పుడు ఆపేసిన సూపర్ అబ్బా. మామూలు గమనించండి, రితు చౌదరి నామినేషన్స్లో డిఫెన్సివ్ పాయింట్స్, డిఫెన్సివ్ స్కిల్స్ టాప్ నాచ్. మాస్క్ మ్యాన్కి కూడా అల్లాడించింది పాప. ఈరోజు మాధురి గారికి పెట్టిందిగా పెద్ద నోట్లో పెద్ద ముద్ద, మామూలు పెద్ద ముద్ద కదా అమ్మ. ఆమె బీపీతో అరిసేస్తే మనం చెప్పింది రైట్ అయిపోదు. రితు పాయింట్లో చెప్పింది, ఇక్కడ బొక్కలో బాండ్లు ఎవరికి లేవు, నీకు ఆ తనుజాకి లేదా బాండ్ అడ్డ పెట్టుకుని నువ్వు సేఫ్గా ఆడట్లేదా, ఆ వెళ్ళిపోయిన బర్నేకి దివ్యాకి బాండ్ లేదా, ఆ కళ్యాణ్కి తనుజాకి బాండ్ లేదా, నెక్స్ట్ ఇమాన్యుయల్కి అలామ్మకి బాండ్ లేదా అని చెప్పి ఆ సూపర్. దానికి మళ్ళీ అన్హెల్దీ మనం మాట్లాడుకోవాలి అన్హెల్దీ బాండ్ల గురించి. మనం రాగానే లీనియన్స్ అని చెప్పి ఆమె ఏమో గోకించుకుంటుందని చెప్పి అన్ని అన్హెల్దీ మాటలు మాట్లాడేసి జస్ట్ బికాజ్ భయపడిపోయి ఆమె బయట పెంచి బ్యాంకింగ్ ఓటు బ్యాంక్ ఉందని చెప్పి ఆమెతో అన్హెల్దీగా బాండ్ కలిపేసాను. మీరు బాండింగ్ గురించి చెప్పాలి, హెల్దీ అన్హెల్దీ. అర్రర్రర్రర్ర ఎంత పని అయింది. అలాగే సంజన గారు, అలాగే మాధురి గారు గొడవ, అబ్బాబ్బా సోలో నుంచి రక్తం. చిన్నప్పుడు కుళాయి గొడవలు గుర్తొచ్చాయి. కుళాయి గొడవలు బిందు ఒక్కటే తక్కువ ఇద్దరికి, యాప్ట్కి సరిపోదురు. అలాగే శ్రీజ నామినేషన్ గురించి ఒకటే మాట, ఒక దెబ్బకి 2 పెట్టలు విన్నాం కదా, ఒక దెబ్బకి 3 పెట్టలు అల్లాడిపోయి 3 పెట్టలు చెక్కిసేయండి. అక్క కళ్యాణ్ పడాల చెక్కియం, తనూజ చెక్కియం, మాధురి అక్క చెక్కించుకుందియం. సూపరం, గట్టిగా మాట్లాడదాం, మంచి పాయింట్లు, మనం రోజు మాట్లాడుకునే పాయింట్లు. అట్లీస్ట్ ఎవరో ఒకరు మాట్లాడుతున్నాను, ఒక ఆనందం అంతే. జనాలకి తెలియాలి ఎంతసేపురా అదే సేఫ్ గేము, ఎంతసేపురా అదే బొకాడియో బాండ్ల గేము, ఎంతసేపురా అవే బొక్కలో పిఆర్ గేములు. పాపా. అలాగే కొంతమంది బాగున్నాయి, కొంతమంది ఓకే అనిపించి మనీష్ అన్ని వచ్చి చెప్పి ఇంకా మొత్తం ఆ రిపోర్ట్ తీసుకొచ్చి, ఈ ఓటింగ్ రిపోర్ట్ తీసుకొచ్చి అక్కడ వీడియో వేసి 10 నిమిషాలు తెలిసిపోద్ది ఫస్ట్ పొజిషన్ ఎవరో, సెకండ్ పొజిషన్ ఎవరో. ఒక పై చాట్ వేసి అనియా, ఎలాగో ఐటీఏ కదా, పై చాట్ వేసి కళ్యాణ్కి ఎంత పర్సెంట్ ఉంది, తనుజాకి ఎంత పర్సెంట్ ఉంది చెప్పే పాయింట్లు ఆడియన్స్కి వెళ్ళిపోయేటట్టు ఉండాలి, షోకి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. కానీ అదేంటి అలాగా కప్పు తీసుకొని వచ్చాడు నువ్వు వదిలేసో ఏంటో అన్నీ. బట్ ముద్దమందరం డైలాగ్ మాత్రం హైలైట్ అమ్మా. అది ఎవరికి ఎక్కడ ఎలా తగలాలో అలా తగిలింది. ఇలాంటి చిలిప్ చేష్టలు మాత్రం నీలో ఉంటాయి. దట్స్ వై ఐ లైక్ యూ. అలాగే మాట్లాడదాం. సో మనం రన్నింగ్ కామెంట్ వద్దు. ఓవరాల్గా నా క్వశ్చన్ ఏంటంటే, 4 వచ్చారు కదా ఇప్పటికి మెయిన్ ఎపిసోడ్లో. నలుగురేనా? సో వీళ్ళలో మీకు ఎవరు నామినేషన్ పాయింట్లు బాగా అనిపించాయి, ఎవరివి బాగా అనిపించలేదు, ఈరోజు నామినేషన్స్లో ఎవరు బాగా డిఫెండ్ చేసుకున్నారు అనేది బలంగా కామెంట్ చేయండి. ఓకేనా? మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హే అండ్ మొదలు పెడదాం. పాపం గౌరవ్జీ కూడా వచ్చారు నామినేషన్స్లోకి. అది మనకు ఇప్పుడు కనబడదు, ఎందుకని లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మనం మిడ్ నైట్ ముచ్చట్లో కవర్ చేద్దాం. సో ఇంక స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్గా అటాక్ నామినేషన్స్లోకి. పిల్లలందరినీ కుర్చీలో కూర్చోబెట్టారు. పవర్లు ఎక్కువైపోయి చూడండి. ఇమాన్యుయల్ని నామినేట్ చేయకూడదు కెప్టెన్. ఆ సాయిని ఏం బాబు యూజ్ చేసుకుంటావు బిల్లా అంటే, అదే ఆ ఇమ్యూనిటీ స్టోన్ యూజ్ చేసుకుంటావు అంటే చేసుకుంటా అన్నయ్య అన్నాడు. సో అన్నీ నామినేట్ చేయకూడదు. మాధురి అక్కనేమో సూపర్ పవర్తో ఆల్రెడీ నామినేట్ చేసాం కాబట్టి మాధురి అక్కని కూడా నామినేట్ చేయాలి. ఇంతమంది ఎన్ని పవర్లు సార్, అసలు మామూలు పవర్లు కావు.
కుర్చీలో కూర్చున్నారు, పొడవాలి, కత్తితో పొడవాలి. మనం ప్రతి సీజన్లో చూసిందే కదా. మ్యాటర్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఒకళ్ళే డైరెక్ట్గా పొడవచ్చు, ఇంకొకళ్ళు పొడాలంటే ఇంకొక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పర్సన్ ఎవరిని నామినేట్ చేస్తారో వాడు నామినేట్ అయినట్టు. సో మనం సెలెక్ట్ చేసుకునే పర్సన్ కూడా ఇంపార్టెంట్. సో ఇది ప్రక్రియ. ఫస్ట్ ప్రియా పాప గారు వచ్చారు, నీట్గా కొంచెం స్లిమ్ అయినట్టు ఉన్నారు, ఓమాడ్ చేసినట్టు ఉన్నారు, వెరీ గుడ్. సో ప్రియా గారు వచ్చి డైరెక్ట్ స్ట్రైట్ అవే సంజనాని నామినేట్ చేశారు. సంజన గారు నామినేట్ చేసిన దాంట్లో ఒక పాయింట్ 100% అగ్రీ చేస్తా, 100 కాదు 1000%, 1,00,000% కూడా ఒప్పుకుంటా. రిగార్డింగ్ ఆ బాడీ షేమింగ్ ఏదైతే చేశారో ఆమె అందరు ఎదవ, ఆమె 100% రాంగ్. అది ఫన్నీగా చేసినా దానికి ఎంత జస్టిఫికేషన్ ఆమె ఇచ్చుకోవాలని చూసినా చెప్తాను కదా, అలాంటి వీటికి ఇంకా జస్టిఫికేషన్ ఇచ్చుకుంటే లాక్ తెగుద్ది అన్నట్టు ఉంటుంది. సో దివ్య నిగితేనే ఆమె హ్యూమిలేట్ అదే బాడీ షేమింగ్ చేసి హ్యూమిలేట్ చేసిన విధానం రాంగ్. ఆమె గట్టిగా బలంగా చెప్పారు. అలాగే లూజ్ టంగ్ మాటలు మాట్లాడారు కదా కళ్యాణ్ గురించి, అవి చెప్పారు. అలాగే మన సుమన్ శెట్టివి చెప్పారు, అది ఓకే. ఆమె కూడా ఫస్ట్ ఏదో నేనే లావుకుంటానమ్మా అని చెప్పి ఆమె కవరింగ్ ఇచ్చుకున్నారు. కానీ నేను ఎంతకు ప్రోమోలో అన్నా కదా, నువ్వు లావుకుంటే నీ మీద వేసుకో జోకులు, పక్కడి మీద వేసుకుంటే ఆడికి గట్టి కాలు జోడించి కొట్టాలనిపిస్తుంది. సో అది రాంగ్, అది ఒప్పించుకున్నారు, సరెండర్ అయిపోయారు. బట్ ఆమె ఇంకో పాయింట్ అన్నారు, అబ్బా ఇక్కడ మీరు కూడా బాండ్లతో ఆడుతున్నారు కదా, మీరు ఎందుకో బాండ్లు చూసి కుళ్ళుకుంటున్నారు, ఫస్ట్ మీరు బాండ్లు ఆపండి అంటే నేను దాన్ని అంతగా 100% అగ్రీ చేయను. ఏమో కొంత లాజిక్ ఉందేమో. ఏంద్రా అంటే సంజన ఎమాన్యుల్ వాళ్ళ బాండ్ల వల్ల గేమ్ ఎఫెక్ట్ అవుతుంది ఇద్దరిది, అండ్ మిగిలిన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. మిగిలిన కొంతమంది ఇంకా వాళ్ళు పెట్టుకునే బాండ్ల వల్ల గేముల్లో కూడా బాండ్లు పెట్టుకుంటారు. ఆ బాండ్ల వల్ల మిగిలిన వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యులే ఉన్నాడబ్బా, ఆ టికెట్ నామినేషన్ టికెట్ ఉంది, వాళ్ళ అమ్మకి ఇచ్చాడా? ఇవ్వలేదు. మొన్న వారం అంతా టాస్క్ అయిందబ్బా, ఇమాన్యుల్ ఏమైనా వాళ్ళ అమ్మకి ఏమైనా హెల్ప్ చేశాడా? లేదు. వాళ్ళ అమ్మ ఏమైనా హెల్ప్ చేసింది? లేదు. వాళ్ళు ఎప్పుడు టాస్కుల్లోనే అలానే కదా ఉంటారు. ఆ ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది. దానికి మీరు మాట్లాడే బాండ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మనం బాండ్ల గురించి మాట్లాడాలంటే బోల్డ్ వస్తాయి, రాతంతా మాట్లాడచ్చు. సో అది నాకు కరెక్ట్ అనిపించలే. బట్ ఆ బాడీ షేమింగ్ ప్రొఫెషన్ని తీసుకొచ్చి మాట్లాడడం అదంతా రాంగ్. తనుజ క్యారెక్టర్ ఇవన్నీ మాట్లాడు అవన్నీ ఓకే, రాంగ్, అగ్రీడ్ అవి. బట్ ఈ బాండ్లది నేను అంతగా యాక్సెప్ట్ చేయను. అది తర్వాత అది అయిపోయింది. ఆమె ఒప్పించుకుంటున్నారు పాపం. తను ఇంకా సంజన గారు ఆల్రెడీ భయపడిపోయారు. నేను దెబ్బకి బాటమ్ 2కి వెళ్ళేసరికి అక్కకి దెబ్బకి సైలెంట్ అయిపోయారు. ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేశారు. బట్ అనవసరంగా ఒక గొడవ ట్రిగ్గర్ అయింది. ఆ ట్రిగ్గర్ అయిన తర్వాత బిందులు గొడవ వరకు వెళ్ళిపోయింది. మనం అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. తర్వాత మన ప్రియా పాప వచ్చి కత్తి కళ్యాణ్ బాబుకి ఇస్తే కళ్యాణ్ బాబు వచ్చి రామును నామినేట్ చేసి మోటివేషన్ స్పీకర్ అయ్యాడనమాట. ఏమో రాముంటే పడదేమో, అప్పుడు అలాగే ఫస్ట్ వీక్లో చేసి ట్రోల్ అయిపోతాడు అన్నాడు. మనో ట్రోల్ అయిపోతున్నాడు. ఇప్పుడు వచ్చి ఏమంటాడంటే, నువ్వు గివప్ ఇచ్చేసావు, నువ్వు గివప్ ఇవ్వడం నాకు నచ్చలేదు, అవతల వాళ్ళ టీము ఈ టీము చివరికి 0 చేసేసావు, గౌరవ్కి ఇచ్చావు, గౌరవ్ నుంచి మన నిఖిల్ గారికి ఇచ్చి ఇవన్నీ చెప్తున్నాడు. నేనేమంటాను అంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏంటో అసలు అర్థం కావట్లే టాస్క్. అదొక ఇండివిజువల్ గేమ్. లాస్ట్ వీక్ అయిన బొకోడియా గేముల్లో ఇండివిజువల్ గేము. ఎండ్ ఆఫ్ ది డే ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే అందులో 3 4 5 కంటెంటర్ చేస్తారు. అది కాన్సెప్ట్. సో అక్కడ మనోడి దగ్గర అండ్ ఇంకోటి ఏంటంటే రూలు, అక్కడ ఒక టీంకే లాయల్గా ఉండాలని లేదు. దొంగలకి లాయల్టీ ఏముంటుంది? కాన్సెప్టే దొంగతనం కదా. సో బ్లూ ఓడ్ రెడ్కి వెళ్ళొచ్చు, రెడ్ ఓడ్ బ్లూ వెళ్ళొచ్చు, మళ్ళీ బ్లూ నుంచి రెడ్కి వెళ్ళొచ్చు. ఎన్నిసార్లు ఇటు మన పొలిటీషియన్స్ ఎలా పార్టీలు మారుతారు అన్నిసార్లు మార్చొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు ఉన్నోడు కంటెంటర్ అవుతాడు. అరే బాబు నేను అవ్వను అని తెలిసిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఎవడైనా? సరే నేనే అవ్వలేనప్పుడు ఎవరికైనా పనికి వచ్చినోడికి ఇద్దాం అనుకుంటాడు. అదే కదా చేశాడు. దాంట్లో తప్పే ఉంది. అది అసలు నామినేషన్ పాయింట్ ఏంటి? అది ఏదో కావాలని నామినేట్ చేసాడు అన్నట్టు అనిపించింది. ఇంకోటి ఏదో నీ శ్రేయోభిలాష్ లాగా నువ్వు అడిగితే నేను ఇస్తా కదా అంటే, సరే నువ్వు ఇచ్చిన సాయి ఏమైనా పీకాడా? కంటెంటర్ అయ్యాడా? అవ్వలేదు కదా. మరి ఏమైనా పీకినాడా? కంటెంటర్ అవ్వలేదు కదా. మనోడు అవ్వలేదు, అక్కడ అవ్వలేదు. సుమన్ శెట్టి ఏమైనా కంటెంటర్ అయ్యాడా? అవ్వలే కదా. సింపుల్ అబ్బా. అక్కడ మనం కంటెంటర్ అవ్వము అయినప్పుడు మనం ఇంకోళ్ళకి హెల్ప్ చేద్దాం. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇలా చెప్తున్నాడు కానీ మనోడి దగ్గర 500 600 ఉన్నాయి అనుకో, ఆబ్వియస్గా వెళ్ళి తనుజకి ఎత్తాడు. అప్పుడు గివప్ అంటే కాదు కదా అంటాడు. సో అది నాకు నచ్చలే పవన్ కళ్యాణ్ పాయింట్. రాముది ఎంతమందికి నాలా అనిపించిందో కామెంట్ చేయండి. లేదరా నువ్వు చెప్తుంది రాంగు అంటే ఆ లాజిక్ ఏంటో నాకు కామెంట్ చేయండి. మనది ఏదైనా లాజిక్కే, మ్యాజిక్లు ఉండవు. తర్వాత మనీషని వచ్చినాడు విజయ్ దేవరకొండ వచ్చి డైరెక్ట్ కళ్యాణ్కి పొడిస్తాడు. ఇమాన్యుల్ అన్న నీకు ట్రోఫీ కొన్ని పాయింట్ రాశాను బాగున్నది. ఇమాన్యుల్ అన్న నీకు ట్రోఫీ ఇచ్చాడు, బట్ నువ్వు అది పట్టుకోలేదంట. చెప్పే ఇంకా ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ అని చెప్పే కదా. ఓటింగ్ రిపోర్ట్ వేసి 10 నిమిషాల వీడియో ఎవరితో ఒకళ్ళు ఏదో రివ్యూర్ చేసి నువ్వు ఇమాన్యుల్కి బ్యాక్ స్టాప్ చేసావు. నువ్వు ఫస్ట్ టైం ధైర్యంగా మాట్లాడదాం అనుకునే లోపల నువ్వేమో బిస్కెట్ చేసావు. నెక్స్ట్ పోయి తుప్పాస్ నామినేషన్ సంజన కేసు. ఈ పాయింట్ మీద
పిల్లాడికి అల్లాడించారయ్యా. ఇంకా మనవాడు సరెండర్ అయిపోయాడు. ఆల్మోస్ట్ రాంగే చెప్పాడు, వీక్ నామినేషన్ అని చెప్పాడు. బట్ అంతా చెప్పి ఒకటి మాత్రం వాదిస్తున్నాడు, నేను సేఫ్గా ఆడలేదు, నేను భయపడి అలా చేయలేదు అంటున్నాడు. బట్ ఆడిందే సేఫ్గా ఆడడం, ఆడిందే భయపడి ఆడడం, అది మాత్రం ఒప్పుకోవట్లేదు. కానీ ఒకటి ఒప్పుకున్నాడు, రాంగే వీకెస్ట్ నామినేషన్ అని. తర్వాత ఆ వీడియోల గురించి చూపించారు, నీకు 2 వీడియోలు వేశారు. సంజన గారు ప్రొఫెషనల్ గురించి అంటే నిన్ను అంతలాగా రియాక్ట్ అయ్యావు కదా, మరి నువ్వెందుకు మాధురి గారి మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, రమ్య మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? సేమ్ పాయింట్ అబ్బా, శ్రీజ అడిగింది ఈ పాయింట్ సేమ్ పాయింటే. దానికి మనోడు నాకు అసలు ఆన్సర్లు చూస్తే మళ్ళీ అనబుద్ధి కావట్లేదు, కానీ అదే నిబ్బాతత్వం గుర్తొస్తుంది. ఇప్పుడు నీ క్యారెక్టర్ మీద మాటలు అనేసిన తర్వాత జస్ట్ వచ్చి సారీ చెప్తే నామినేషన్ పాయింట్ వేయవా? అలా అయితే బిగ్ బాస్ హౌస్లో గొడవలు ఎలా అవుతాయి స్వామి? ప్రతి ఒడు గొడవ ఆడేసి మరి జస్ట్ మొత్తం వారం అంతా గొడవ ఆడేసి జస్ట్ సోమవారం ఉదయాన్నే బ్రష్ చేసినప్పుడు వచ్చి సారీ అని చెప్పేస్తే అయిపోతుందా? అది కాదు కదా. నీ గురించి నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలి కదా, నీ సెల్ఫ్ కోసం నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. చెప్పారు కదా, నీ క్యారెక్టర్ కోసం నీ స్టాండ్ తీసుకోవాలి కదా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఒక స్టాండ్ తీసుకోలేదు కదా. బట్ అది చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అది నీకు భయం. ఎందుకు అంటే అక్కడ 50-50% వచ్చింది, తేడా అయిపోతుంది. అది కూడా అదైనా ఇక్కడ ధైర్యంగా చెప్తున్నావా? లేదు. మాధురి గారి విషయంలో ఇదే అవసరం లేదు. నేను రోజు చెప్పిన పాయింట్ వీళ్ళు చెప్తున్నారు, మీరు లూప్ అనుకోకండి. మీ మాధురి గారి వల్ల నీ కెప్టెన్సీలో నువ్వే ఫేస్ చేసావు, దాని మీద చెప్పొచ్చు కదా. లేదు, ఏమేంటంటే కాపీ పేస్ట్ అన్నావు. నేను ఇక్కడ పాయింట్ చెప్పేస్తున్నా, శ్రీజకు కూడా అదే అప్లై అవుతుంది చూడండి. శ్రీజ నామినేషన్ దగ్గర కూడా కాపీ పేస్ట్ ఎంత ప్రోమో అనాలిసిస్లో కూడా చెప్పా. నువ్వు మరి ఇక్కడ అంతమంది చెప్పలే కాపీ పేస్ట్. ఒకడికి అదే అభిప్రాయం ఉంటే ఇంకొకటి అది సేమ్ అభిప్రాయం ఉంటే చెప్పకూడదా? పర్సన్ మారుతున్నాడు కదా, పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ మారుద్ది కదా. అవన్నీ ఎందుకు? గుడ్డు మీద మీ 6 వేస్తారు కదా, అది కాపీ పేస్ట్ కదా. అది కాపీ పేస్ట్ కాలేనప్పుడు ఇది ఎలా కాపీ పేస్ట్ అవుతుంది? నాకు ఇప్పటికి పెద్దగా గండకోట రహస్యం అన్నట్టు రమ్య 6-7 పాయింట్లు చెప్పింది, అందులో నా 3 పాయింట్లు బలంగా ప్రథమంగా చెప్పిందంటే ఆ 3 పాయింట్లు ఏంటండి అసలు? రమ్య ఏమో నువ్వు నిబ్బావి నిబ్బివి కావాలని తిప్పించుకుంటున్నావు, నువ్వు ఫేకు, ఇవన్నీ నువ్వు నిజంగా ఇవన్నీ చెప్దాం అనుకుంటున్నావా? నిజంగా? మరి ఇందాక నిన్నేమో యాక్టివిటీ రూమ్లోకి వచ్చేసి నా ఎక్స్ వై గుర్తొస్తుంది, ఎమోషనల్ పాజిటివ్ అయితే నాకు మోషన్లు, ఇవన్నీ ఏదో చెప్పు, ఏది నిజం? సో అట్లీస్ట్ నేనేమంటానంటే ఈ రోజుతో ఇక్కడతో ఆపేద్దాం ఈ పాయింట్. ఎందుకురా అంటే చాలు ఇంకా ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇంత దారుణమైన కత్తిపోట్లు ఇప్పుడు మనీష్ శ్రీజ పొడిసేసిన తర్వాత కూడా కళ్యాణ్ పడాలనేవాడు మళ్ళీ సేఫ్గా కానీ భయంగా కానీ నిబ్బగా ఆడితే మనం ఏం చేయలేం. నువ్వు మనీష్ చెప్పినట్టే అట్లీస్ట్ ఆ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ కూడా రాదు, 4th 5th పడిపోతాడు. లేదు, ఇవన్నీ తెలుసుకొని మనుషులందరూ తప్పులు చేస్తారు. ఇవన్నీ తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకొని మంచిగా ఆడాడు అనుకోండి, సూపర్. మనకు కావాల్సింది అదే కదా. ఎండ్ ఆఫ్ ద డే మనకి మంచి పర్ఫార్మెన్స్ కావాలి, అది ఎవరిస్తే ఏంటి, అది నేను కోరుకుంటున్నాను. కళ్యాణ్ చూస్తే ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఈరోజు జాలేసింది. పాప అందరూ ఒకటే పాయింట్ మీద చెక్కేస్తున్నారు, అయిపోయింది. బట్ హీ నీడ్స్ దట్ పుష్. ఇప్పుడు అంత గట్టిగా అంత బలంగా బయట వచ్చిన వాళ్ళు చెప్తేనే మన వాళ్ళకి అర్థం అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ముందు నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకో, దమ్ము చూపించు. ఎందుకు భయపడుతున్నావు? ఎవరి కోసం భయపడుతున్నావు? భయపడే అంత మనుషులు ఎవరు ఉండరు మన పక్క. కళ్యాణికనే కదా, ఎవరికైనా అంతే. మనం ఎవరిని చూసి భయపడవసరంలే. సెల్ఫ్ రెస్పెక్ట్, టేక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. దీనికి వచ్చాం బిగ్ బాస్కి, అగ్నిపరీక్షకి ఎందుకు వచ్చాం, ఇక్కడికి ఎందుకు వచ్చాం, అది మైండ్లో రన్ అవ్వాలి. రన్ అవుతుందని కోరుకున్నా. మనోడు అదే మంచి చెప్పాడు, ఫిల్టర్లు వద్దు. ఒకటే పాయింట్, ఆమెకి 83% సపోర్ట్ వచ్చింది, 50% సపోర్ట్ రాలేదు. అర్థం చేసుకో ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో. సోలో గేమ్ ఆడు. ముద్దు మాటలు చెప్పి చెవిలో మందారం పువ్వులు పెడుతున్నారు నీకు అంటే ఎవరో కాదు, ముద్దు మందారం సీరియల్ ఆమెకి గట్టిగా వేసిన అన్ని డైలాగ్ మామూలుగా ఉంది మహేష్మయ్యది. ఐ హోప్ కళ్యాణ్ అర్థం చేసుకుంటాడు అనుకుంటా. బట్ లాస్ట్లో మాత్రం ఇది చెప్పే కోపం వచ్చింది. సేఫ్ గేమ్ కాదు, భయం కాదు, కాపీ పేస్ట్ వద్దనుకున్నా. బికాస్ ఏమనండి ఇదే కెమెరాల ముందే చెప్పినోడికి నాకు అంత భయం అండి. అది అన్నీ కాదు మ్యాటర్. నీకు ఒక టైం వచ్చింది, అలాంటి సిచ్యువేషన్ రావడమే గ్రేట్. అలాంటి సిచ్యువేషన్ నువ్వు మొగ్గలేంచావు చూసావా, దానికి జనాలు తీసుకోలేకపోతున్నారు. తర్వాత వచ్చేనమ్మా ఇమాన్యుల్కి ఇస్తే ఇమాన్యుల్ తనూజని నామినేట్ చేస్తాడు. నేను ఒకటే పాయింట్ చెప్తా, ఇమాన్యుల్ చెప్పిన పాయింట్లు నాకు అర్థమయ్యాయి, బాగున్నాయి, వెరీ గుడ్. అలాగే తనూజ గారు ఒక మాట అంటారు, నువ్వు మనుషులు ఎమోషన్లు వాడుకునే టైపు నువ్వు అని చెప్పి అది కట్ చేస్తారు. కానీ నవ్వు వచ్చింది, మనుషులు వాడుకుంటావు, మనుషులు ఎమోషన్లు వాడుకుంటా అని చెప్పి తనూజ గారు ఇమాన్యుల్ అనే కాదు ఏ వర్షాన్ని చెప్పినా కూడా నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే మనుషుల ఎమోషన్లు ఈ హౌస్లో ఆమె వాడుకున్నంత దాంట్లో 50% కూడా ఎవరు వాడుకోలే. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇమాన్యుల్ మొత్తానికి అట్లీస్ట్ నామినేట్ చేశాడు. ఎందుకంటే ఇప్పటికీ సేఫ్ అని ఆయన తెలిసిపోయింది. సేఫ్ అంటున్నాడు, అట్లీస్ట్ ఓపెన్ చేయి మాస్క్,
నువ్వు మంచిగా ఆడుతున్నావు, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు, అన్నీ బాగున్నాయి. ఇదొక్కటే లేదు, ఇదొక్కటే బాగలేదు. అట్లీస్ట్ మాస్క్ ఓపెన్ చేశాడు, పాయింట్లు పెట్టాడు, అయేషా పాయింట్ పెట్టాడు, బొమ్మల టాస్క్ పాయింట్ పెట్టాడు, బెడ్ టాస్క్ పాయింట్ పెట్టాడు, ఆ బొక్కలో రింగులు టాస్క్ పెట్టాడు, సపోర్ట్ గురించి మాట్లాడాడు, అన్ని వెన్నుపోటు గురించి మాట్లాడాడు, అంతా మాట్లాడాడు కదా. నేను ఇప్పుడు కూడా ఏమంటానంటే ఎందుకు ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ అంటున్నానో జనరల్ ఆడియన్స్కి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైతే పాయింట్లు బలంగా పెట్టాడో ఇదేమీ లేటెస్ట్గా 1 రోజు 2 రోజుల ముందు జరిగేవి కావు. 2వ వారంలోది, 3వ వారంలోది, 4వ వారాలది. సో ఇన్ని పాయింట్లు మనసులో ఉన్నప్పుడు ఎందుకు ముందు నామినేట్ చేయలేదు? ముందంతా నామినేట్ చేయలేదు. మొన్న అన్ని చిట్టులు వచ్చినప్పుడు ఇన్ని పాయింట్లు నీకు మనసులో ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలా అయితే ఓపెన్ అయ్యావో అదే మొన్న దీపావళి నామినేషన్ రోజు ఓపెన్ అయ్యి ఉంటే ఇమాన్యుయల్కి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు ఎన్ని పాయింట్లు మంచిగా చెప్పినా, ఎన్ని మంచి పాయింట్లు చెప్పినా సేఫ్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఓపెన్ అయ్యి చెప్పాడరా అనే పాయింట్ వెళ్తుంది తప్ప, నేను ఇప్పుడు ఒక విజిల్ మూమెంట్ వస్తుందని చెప్పాను చూసారు, అది రాదు. ఒక్కసారి జస్ట్ ఇమాజిన్, కళ్ళు మూసుకొని జనరల్ ఆడియన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఈ పాయింట్లు ఏదైతే జరిగిందో పాయింట్లన్నీ దీపావళి ఎపిసోడ్ రోజు చేసాడబ్బా చిట్టి తీసుకొని, ఎలా ఉంటుంది? వేరే లెవెల్లో ఉంటుంది. అదిరా ఇమాన్యుయల్, ఎవర్రా మావాడిని సేఫ్ అన్నాడు, చూడండి కడిగేశాడు. మావాడు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, టాస్క్లు ఆడతాడు, అన్నీ ఉంటుంది. నామినేషన్స్లో కూడా ముఖం మీద చెప్పేట్టు అయిపోయినాయి. ఇప్పుడు సడన్గా ఏమైపోయిందంటే ఇప్పుడు కూడా నేను తప్పు పట్టట్లేదు, నెవర్ లేట్, బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్, ఇది ఇంకా ముందు వచ్చుంటే ఇంకా మచ్ బెటర్గా ఉందని చెప్పి. ఇంకా బొమ్మల టాస్క్ అంటారా, బోల్డ్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. లైక్ మనోడే వద్దన్నాడు కదా, ఇప్పుడు మనోడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అవి 2 వర్షన్లు. ఏ వర్షన్లో చూసినా ఒక వర్షన్ కేటగిరీ సాటిస్ఫైవరు. ఒక తనూజ వెర్షన్ వచ్చేసరికి మనోడే వద్దనుకున్నాడు కదా, మనోడే ఇక్కడ టెనెంట్లా ఉందాం అనుకున్నాడు, మనోడే తనూజకో, రితుకో, రాముకో సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు, మనోడే ఇటు చూపించాడు కదా బుర్ర, నాట్ చేశాడు. ఇప్పుడు మనోడు అలా అంటాడని చెప్పి ఇక్కడ మనోడు పర్స్పెక్టివ్ వచ్చేసరికి, మనోడు వర్షన్ వచ్చేసరికి నేను అది ఆటకు ముందు అన్నాను, ఆట తర్వాత నువ్వే నాకు సపోర్ట్ చేసావు కదా, నేను గొడ్డులో ఆడాను కదా, నువ్వు నన్ను చూసినప్పుడు నేను జస్ట్ అటువైపు చూపించాను కానీ నేను అన్ని సపోర్ట్ చేయమనలేదు, నువ్వు అంతవరకు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నన్ను హెల్ప్ చేస్తాను అనుకున్నాను, కానీ అప్పటి వరకు ఒక డెసిషన్ తీసుకుని వెంటనే ఫ్లిప్ చేస్తాను అనుకోలేదు, అది నా మనసులో ఉంది. ప్రాబ్లం ఏమైంది? ఈ మనసులో ఉన్న పాయింట్ ఇమాన్యుయల్ ఒకవేళ ఈ పాయింట్ నిజమై ఉంటే, ఆర్ నిజం అనుకుందాం, అది వెంటనే గట్టిగా ఎక్స్ప్రెస్ చేసి ఉంటే తర్వాత నామినేషన్స్లో బాగున్నాం. ఇప్పుడు ఏమైంది? నేను ఇందాక అదే చెప్తున్నా, ఎప్పుడైనా అంత దాచుకోకూడదు, అంత దాచుకుంటే సేఫ్ ప్లేయర్ అంటారు. ఇది 2వ వారం జరిగింది, 3వ వారం నామినేషన్ పాయింట్లో మాట్లాడవచ్చు, 4, 5, 6, 7 ఎన్ని. సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటిరా అంటే మంచిగా జరిగింది. ఓపెన్ అప్ అయ్యారు, ఇద్దరు మాటలు అనేసుకున్నారు, వెరీ గుడ్. తర్వాత ఇద్దరు సిగ్గులేకుండా కలిసిపోతే మనం ఏం చేయలేం, రెస్ట్ ఇన్ పీస్. కానీ ఇమాన్యుయల్ ఇదే విషయాన్ని ముందే చెప్పుంటే, ముందు వారం నామినేషన్లో చెప్పుంటే నెక్స్ట్ లెవెల్ ఉందని నా అభిప్రాయం. ఎంతమంది అలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసరికి ఫ్లోరా గారితో ఒకటి చెప్పాలబ్బా. ఫ్లోరా గారు రితు చౌదరి గారి గురించి లవ్ ట్రాక్ గురించి చెప్పింది పర్ఫెక్ట్, అది ఫేక్ లవ్ స్టోరీ, అది అందరికీ అందులో పెద్ద క్వశ్చన్ మార్క్ ఏం లేదు. అండ్ కళ్యాణ్ని ముందు నువ్వు ఓకేవో తర్వాత అది కూడా పర్ఫెక్టే. తర్వాత ఇప్పుడు కళ్యాణ్ మళ్ళీ తనూజ పాప వెళ్ళిపోయాడు, మన పాప ఇక్కడ. ఇది కూడా నేను చెప్పాను కదా, దిమాన్ పా ఉంది, ఎప్పుడు ఏమనుకున్నా కూడా పర్లేదు, దిమాన్ పా ఉంది, రితుది ఫేక్ లవ్ కంటెంటే. ఇప్పుడు తనూజాది కళ్యాణ్ పడాలది ఎలా అయితే నిబ్బి కంటెంటో ఇది కూడా ఫేక్ కంటెంటే. ఎక్కడ జెన్యూన్ కంటెంట్ లేదు, కంటెంట్ కోసమే నడుపుతున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరైనా అక్కడ వాళ్ళిద్దరైనా. సో ఫ్లోరా పాయింట్ ఇదే, అది కరెక్ట్. నేను ఏది ఒప్పుకొని చెప్తాను చూడండి. ఏమంటాడంటే నీ గేమ్లో నువ్వు అన్ఫేర్గా ఆడుతున్నావు అంటే అది రాంగ్. జస్ట్ బికాజ్ ఒక్క ఆటలో ఈ ఓడిపోయారని చెప్పి ఆ పాయింట్ మైండ్లో తీసుకున్నారు. అక్కడ ఆమె ఫౌల్ ఆడలేదు, అది ఆమె స్ట్రాటజీ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మీరు శ్రీజ ఆమె ఆడినప్పుడు కూడా మీరు స్ట్రాటజీ అప్లై చేసి శ్రీజాని యూజ్ చేసుకుని వెళ్ళారు కదా, అది స్ట్రాటజీ అంతే. అది మీరు మనసులో బలంగా పెట్టేసుకొని ఎందుకో ఇంకా కూడా అది ఉంది మీకు. సో నాకు అది అంత ఎక్కలే. బట్ ఈ ఫేక్ బాండ్లు, ఈ ఫేక్ స్టోరీలు అయితే నేను ఒప్పుకుంటా. ఎయిర్ సాక్రిఫైస్ చేసింది నువ్వు జస్ట్ ఏమంటారు ఆడియన్స్ దగ్గర ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం కోసం. అఫ్కోర్స్ అంతే, ఎవడైనా బిగ్ బాస్లో అదే చేస్తారు. నేను ఇందులో కూడా దాన్ని తప్పు పట్టను రితుని. బట్ ఇక్కడ చూడండి, బట్ నువ్వు ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు, దెమ్మాను కోసం అంత అన్నావు కదా, బట్ నువ్వు ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు అంటే పాప ఈ అమ్మాయిని ఈ విషయంలో తెగ సాగుకొడుతున్నారయ్యా. ఫస్ట్ థింగ్, అమ్మాయి 95% అమౌంట్ ఇచ్చింది. అక్కడ చేసిన ఏకైక మిస్టేక్ ఏంటంటే పూర్తిగా అమౌంట్ ఇచ్చేయాల్సింది, లేదా ఇవ్వకుండా ఉండాల్సింది. 95% అమౌంట్ ఇచ్చి ఒక 500, 100 ఇవ్వడం వల్ల ఈ మాటలన్నీ పడ్డాం. అక్కడ నిజంగానే దెమాన్ పవన్కి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంది. మనోడు
మనోడి వర్షన్ కూడా కరెక్టే పూర్తి. నేను అడిగితే కానీ మొత్తం ఇవ్వ అని చెప్పి ఆ బొక్కలో కూడా ఈరోజు కూడా డ్రాగ్ చేశారు, మనం డ్రాగ్ చేయొద్దు. బట్ ఓవరాల్గా నాకు అనిపించింది హార్ట్ఫుల్గానే రితు చౌదరికి ఇవ్వాలనిపించింది, ఇచ్చింది. ఎందుకంటే రితు చౌదరి కంటెంట్ అయిపోయింది. ఒకవేళ కంటెంట్ రావకపోతే అలా చేద్దును కాదేమో, కంటెంట్ అయింది కాబట్టి ఇచ్చేసింది. జస్ట్ ఒక 5% ఇవ్వలేని దానికి వేసుకుంటున్నారు, అది కూడా నాకు రాంగ్ అనిపించింది. నెక్స్ట్ అయేషా దగ్గర వెళ్ళిపోయినప్పుడు ఆ నవ్వేవు, పవన్ కళ్యాణ్ ఏడిచినప్పుడు నవ్వేవు అంటే ఇది నేను గమనించాను. ఇలా సైకో బుద్ధులు ఉన్నాయి అక్కకి. అలా మొన్న మిడ్ వీక్ ఎవిక్షన్ చేసేస్తాను రాముని అన్నప్పుడు కూడా అమ్మయ్య అన్నది. సో ఇది తప్పది. బట్ ఇది నామినేషన్ అందులో అంత బలమైన పాయింట్ అంటే అంత పెద్ద బలమైన పాయింట్ ఏం కాదు. సో బేసిక్గా ఏం లేదు అబ్బా, ఇది ఒక రివెంజ్ టైప్ ఆఫ్ నామినేషన్. ఫ్లోరా గారికి మనసులో ఉంది అంతే తప్ప అంతకుమించి ఆమె వేయాలంటే రితు చౌదరి కంటే బ్లండర్లు చేసిన వాళ్ళు ఆమె ఎదురుగానే బోల్డ్ మంది ఉన్నారు కానీ వేయలేదు. అది నెక్స్ట్ సుమన్ శెట్టి ప్రభంజనం సంజన గారికి చేశారు. ఆయన ఏందో కాసేపు నవ్వుతూ ఏదో ట్రై చేశాడు, సీరియస్ కామెడీ చేశాడు, లేకపోతే కామెడీగా సీరియస్గా చేశాడు. ఆయన తొక్కలో కెప్టెన్ అన్నారు. ఎవరు తొక్కలో కెప్టెన్? మిమ్మల్ని నేను తొక్కలో కెప్టెన్ అన్నానా? సంజన గారే అన్నాం కదా, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టు మాట్లాడారు. సారీ చెప్తే సరిపోతుందా? మీరు ప్రతిసారి మేము అన్నాం, మేము పడ్డాం, మాకు అలవాటు అయిపోయింది. డస్ట్బిన్ దగ్గర కూడా అంత సీన్ చేశారు. బకెట్ టాస్క్లో కూడా అంతే, నేను కెప్టెన్ వస్తే నన్ను కేర్ చేయలేదంటే ఆమె యాక్సెప్ట్ చేశారు. ఐ రెస్ట్ మై కేస్ అన్నట్టు. బట్ దీని తర్వాత గొడవ అవుతుంది అన్నమాట. అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది నామినేషన్. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సంజనకి ఏం పురుగు దూరిందో తెలీదు, లేదా అప్పుడు ఆ పాయింట్ స్ట్రైక్ అవ్వలేదు అనుకుంటా. ఏది కెప్టెన్గా మీరు ఇన్క్యాపబుల్, ఎందుకంటే మీరు సరిగ్గా కెప్టెన్సీ చేయలేదు, మీరు కెప్టెన్సీ చేసినప్పుడు మీకు మీరే పడుకుని పోయారు. ఆ పాయింట్ అక్కడ పెట్టుంటే బాగున్నాను. అదంతా అయిపోయిన తర్వాత, ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి రిలాక్స్ అయినప్పుడు బీన్ బ్యాగ్ మీద అక్కడ వచ్చి తెస్తారా మీరు మోస్ట్ ఇన్క్యాపబుల్, అసమర్థ, ఎందుకంటే నేను ఎలా రాసాను అశ్వత్థామలాగా, ఇది మనకి నోరు తిరగదు అంటే నాట్ డిజర్వ్డ్ అని చెప్పంటే మీ వల్ల దొంగతనాలు జరిగింది. కెప్టెన్గా సరిగ్గా న్యాయం చేయలేకపోయారు, మీకు మీరే పడుకునిపోయారు, యువర్ ఇన్క్యాపబుల్ అన్నారు. పర్ఫెక్ట్. మీరు దొంగతనం చేశారంటే ఆ కాన్సెప్ట్ అసలు అది ఆటలో ఆ థీమే దొంగతనం. అందులో మనోడు దొంగతనం చేస్తేనే కరెక్ట్, దాన్ని లింక్ చేస్తుంది ఏంటో అక్క. అప్పటికి నాగార్జున గారు చెప్పారు కదా 420 రాబిన్హుడ్ అని చెప్పి, మనోడు కూడా అదే చెప్తున్నాడు. సో ఇదంతా అవుతున్నప్పుడు ఆమె ఒక తెలుగు పదం మాట్లాడితే సాయి మామూలుగా పుల్లల వీరుల్లో ఉన్నాడనమాట, అలా పుల్ల ఎడుతూనే ఉన్నాడు. ఇంక ఎంత బాగా తెలుగు వచ్చి అంటే మన మాస్ మాదిరి ఆమె తెలుగు బాగొచ్చు, తిట్టినప్పుడు మాత్రం రాదు అన్నట్టు మాట్లాడేస్తే తెలియదు అన్నట్టు. అది ఆమెకి వినబడిపోయింది. అక్కడికి ఇంకా బిందెలు కూడా స్టార్ట్, నీకో దండం అమ్మ అన్నారు. సో దండం తల్లి దానికి ఆమె ఎందుకు, అందుకే అన్నాను ఉందాక స్టార్టింగ్ ఫోన్ చేసి 3 బీపీ ట్యాబ్లెట్లు రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఈ మధ్యాహ్నం కావాలి. ఇష్టం వచ్చినట్టు పేలిపోయారు, ఇష్టం వచ్చినట్టు షటప్ అంటారు. పాపం ఏడిస్తుంది, సంజనాకే తీసుకోలేకపోయింది, ఏడిస్తుంది పాపం. తర్వాత ఇమాన్యుల్ వచ్చి చెప్తాను, అమ్మ కొంచెం నువ్వే లూస్టంగా మాట్లాడు, చూసుకో అమ్మ, ఇది అమ్మ లేదు మళ్ళీ నువ్వు సేఫ్ అంటారని చెప్పి సంజన గారు అన్నారు. కానీ ఈ ఎంటైర్ విషయంలో అది పక్కన పెడితే ఎవరు సుమన్ శెట్టి దగ్గర ఏమో వచ్చి అన్వాంటెడ్గా మా గొడవ పెట్టుకున్నారు. అందులో ఒక్క పాయింట్ కరెక్ట్గా ఉంది, మిగిలిన అన్వాంటెడ్. తర్వాత వీళ్ళిద్దరు గొడవలు, బిందుల గొడవలో ఆమె వరస్ట్గా బిహేవ్ చేశారు మాధురి గారు. ఏంటో అరుపులు, పిచ్చి అరుపులు, ఒక దెయ్యం పడితే అరుస్తారు చూసారా అలా అరుపులు. లేకపోతే నేను చెప్పాను కదా బిందుల గొడవలో ఎలాగంటే రోజుకి 2 బిందులే ఉంటుంది అన్నమాట కోట. పొరపాటున బింది పడిపోయింది అనుకోండి, 2వ బిందు వాటర్ పోయింది అనుకోండి, అప్పుడు ఆడవాళ్ళు ఒక తెలియని రాక్షసులు దూరిపోతారు. అప్పుడు ఉంటుంది గొడవ, సూపర్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా ఎంజాయ్ చేయండి. అయితే ఆ టైప్ చూశాను, ఆ పర్సనాలిటీని చూశాను నేను. ఇష్టం వచ్చినట్టు నోరుకి అదుపు ఏమీ లేదు, టిట్టు సెన్స్ లేదు, బ్రెయిన్ లేదు, షటప్ ఇది అరుపులు. నేను అలా అరలే, నాకు గొంతుపోతుంది మళ్ళీ. అదెందుకు బొక్క వెరీ వరస్ట్. అసలు ఆమెకు అసలు ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడమే రాదు. సో అలాంటి క్యాండిడేట్ బిగ్ బాస్కి ఫిట్టే కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా టూ మచ్ అయిపోయారు, లైన్ క్రాస్ అయిపోయారు. తర్వాత బాబు ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఎక్కడో వచ్చిందంటే యూ హ్యావ్ టు అపాలజైజ్. ఇస్తాను నీకు అపాలజైజ్ కూడా వచ్చానంటే అక్క అసలు ఎవరిని పట్టుకుని ఎవరిని అపాలజైజ్ అడుగుతున్నావు, అపాలజైజ్ చెప్పే టైప్లో ఉన్నారామె. ఏందో మీరు ఇక్కడ డెమాన్ పవన్ రితు గొడవ అయ్యా అడగాల్సింది డబ్బులు. ఎన్ని రోజులు రా బాబు సాగదీస్తారు డైలీ సీరియల్ లాగా. అది ఎలా ఉందో తెలుసా, నిజం చెప్తున్నా, కంటెంట్ కోసం ఇద్దరు డ్రాగ్ చేస్తున్నారని అన్నట్టు అనిపించింది. ఇమాన్యుల్ లోపల ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే. ఆపియండి, సిరాకు దొప్పుతుంది జనాలకి, టాస్క్ అయిపోయింది. ఎందుకు మీరైతే ఒకటి చెయ్యండి అబ్బా, మీకు నిజంగా మీ ఆటలు ఇంపార్టెంట్ అంటే ఇన్ని ఇన్పుట్లు వచ్చాయి కదా, మీ ఎవడు ఆట ఆడుకోండి. కాసేపు మాట్లాడుకుంటా అంటారు, కాసేపు మాట్లాడుకో అంటారు, మళ్ళీ నిబ్బి డిస్కషన్లు మీరు ఒకరు పెట్టుకుంటారు. మీ ఇద్దరిలో మైనస్ అదే.
ఇద్దరిని ఇండివిజువల్గా చూస్తే బాగున్నారు, కానీ వీళ్ళిద్దరిని కలిపితే అబ్బా బార్బేరియస్. ల్యాగ్ ప్రో మ్యాక్స్ అసలు కంటెంట్ కోసం చేసినట్టు ఉంది గొడవలు ఇద్దరును. సో దాని గురించి రివ్యూ బొక్క. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా ఈయన ఇన్పుట్లు వచ్చిన తర్వాత అయినా మోహన్ పవన్కి కూడా పొడిస్తుంది సృష్టి. ఇంకా సేఫ్ కాదు, పులిహోర కంటెంట్ పక్కన పెట్టి ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఆడాలని నేను కోరుకుంటున్నాను, అంతకుమించి చేయలేదు. లేకపోతే అబ్బా రొట్ట మామూలు రొట్ట కాదు. మన రొట్ట ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓకే ఇంకైపోయిందా? శ్రీజాబాబు వచ్చిందమ్మా, రాగానే ఫుల్ మాస్ ర్యాగింగ్ చేసింది అక్క. ఎవరు? మాధురి గారిని. ఆ రివెంజ్ డా అన్నట్టు. ఏ మాధురి గారు ఎలా ఉన్నారా? అంత బాగానే ఉందా? మీ పేరు రాజావా, మాధురియా, మాధురియా? ఎలా పిలాలి మిమ్మల్ని? బాండింగ్స్ బాగున్నాయి, గ్యాప్ లేదు. ఇవ్వరా గ్యాప్ ఇవ్వు, కాసేపు గ్యాప్ ఇవ్వు. ఆమెకేమో రగిలిపోతుంది, బీపీ టాబ్లెట్ కావాలి అన్నట్టు. ఎక్కడ ఎందుకులేండి. తర్వాత అది మాస్ ర్యాగింగ్ అనిపించింది. తర్వాత తనూజకి మంచి పాయింట్లు లైవ్లో అయితే చాలా జరిగాయి. కానీ మీకు మనం రోజు మాట్లాడుకున్నవే ఏంద్రంటే, నేను మిమ్మల్ని అక్క అని పిలవను. ఎందుకు అక్క అని పిలవను అంటే, మీరు సపోర్ట్ కోరుకుంటున్నారు కదా. రేపు నేను అక్క పిలిగితే టాప్ 2 టాప్ 3కి వెళ్తే నన్ను కూడా అడిగేస్తారు మీరు కప్పివ్వమని. నేను ఎక్కడ అడిగాను? అసలు మీరు అడిగానంటే మీది అసలు ఇండివిజువల్ గేమ్ యాడ్ ఉంది అని చెప్పి ఆమె వరుసగా చిట్టి చదివిసింది మొత్తం. చదివింది నేను ఆడలేదా, ఇండివిజువల్ గేమ్ ఆడలేదంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను రుకోజరా అని. మొన్న కెప్టెన్సీ టాస్క్ లాస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు అడుక్కున్నారు ఆడపిల్ల అంటే అది కూడా కాంట్రడిక్ట్ చేయడం ట్రై చేస్తుంది. బట్ తర్వాత ఒప్పుకుంది. కానీ సింపుల్ అదే నేను చెప్పేది, అదే. ఆమె ఇండివిజువల్గా నేను ఇప్పటికీ చూడాలని ఉంది. ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ గేము విన్ అవసరం లేదు, ఇంటెంట్ చూడాలి నేను. వితౌట్ ఎనీ సపోర్ట్, వితౌట్ ఎనీ రిక్వెస్ట్, వితౌట్ ఎనీ బెగ్గింగ్ నాకు తనూజ గారిది నాకు ఆడ చూడాలని ఉంది. ఆమె అదే చెప్పారు. ఏంది మీరు మాట్లాడితే ఇదే బాండ్. సో బాండ్ల గురించి వస్తే మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేసిన పర్సన్తోనే మీరు ఎలాగా అలా సిగ్గు లేకుండా తిరుగుతున్నారో, హగ్గులు ఇచ్చుకుంటున్నారో, రాజులు ఎలా వచ్చాయి, అది అసలు కరెక్ట్ కాదనిపిస్తుంది. అసలు మీరు కావాలని మీకు ఒక సపోర్ట్ ఉండాలి కాబట్టి, ఇంతకుముందు బర్నీ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు. సో మీకు ఇప్పుడు సపోర్ట్ ఉండాలి కాబట్టి ఆమె నోరు ఎక్కువ కాబట్టి మీకు భయం. ఎందుకంటే ఆ రాగానే మీరు భయపడిపోయారు, అది ఎమాన్యుల్ కూడా చెప్పారు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ అలానే ఉంచుకున్నారు తప్ప మరేమీ లేదు. అది నాకు నచ్చలేదని చెప్తే బిగ్ బాస్ మైక్కి కోపం వచ్చి నువ్వు వచ్చిన పని ఏంటి చేస్తుంది ఏంటి ఫస్ట్ నామినేట్ చేయి అంటారు. సో ఒక లైవ్లో చాలా డిస్కషన్ అవుతుంది. ఆయనకు కూడా ఆమె ఇచ్చిన తుప్పాస్ ఆన్సర్ నిజంగానే తుప్పాసుగా ఉంటుంది. ఏంటంటే ఆమె వచ్చి ఆమెకి నేనేమి అలా ఏం భయపడలేదు, ఆమె వచ్చి నాకు సారీ చెప్పారు, ఇలా తర్వాత నేనే నేను నామినేట్ చేస్తాను, అవన్నీ వద్దు. అక్కడ అడిగిన పాయింట్ ఏంటంటే, నీ క్యారెక్టర్ని బ్లేమ్ చేసింది ఒక నేషనల్ టెలివిజన్లో. అలాంటి ఆవిడతో ఆ ర్యాపోతో ఎలా ఉంటున్నావు అనేది క్వశ్చన్ నీకు అర్థమవుతుంది. ఇక్కడ తనూజకి అర్థమవుతుంది, కళ్యాణ్కి అర్థమవుతుంది. బట్ సేఫ్గా నెట్టేస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. వాళ్ళకి తెలుసు అది చేస్తున్న పనులు రాంగ్ అని, అంతకుమించి చేయలేదు. తర్వాత కళ్యాణ్ అనుకుంటాడు నువ్వు అమ్మాయి పిచ్చోడువా అని అడిగితే, అమ్మా ఇది ఇప్పుడు వరకు 2-3కే తెలిసే, ఇదేంది అందరికీ చెప్తుంది అని చెప్పి, నువ్వు అమ్మాయి పిచ్చోడువా అంటే కాదు, ఇంకా ఏడుపు ఒకటే తక్కువ. ఎందుకు సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నావు, ఎందుకు అలా భయపడుతున్నావు అంటే మనోడు ఒప్పుకోండి, నీ సేఫ్ కాదురా, భయం కాదురా, వీక్ నామినేషన్ అని చెప్పి ఒప్పుకుంటా. సేఫ్ కాదురా, భయం కాదురా, కాపీ పేస్ట్ అయిపోతారని చెప్పి ఇదే సొల్లు. ఇందాక చెప్పిన పాయింట్లు మీకు కాపీ పేస్ట్లు అయిపోతాయి అన్నప్పుడు గుడ్డు తింది చెప్పు. అసలు ఏది కాపీ పేస్ట్ అవుతుంది జనాలకు తెలియాలి. రమ్య చెప్పిన పాయింట్లు ఏది కాపీ పేస్ట్ అవుతుంది చెప్పాను కదా. ఒకసారి ఒకళ్ళు చెప్పారని చెప్పి వేరే వాళ్ళు చెప్పకపోతే ఎలా, ఎవడ పాయింట్ ఆఫ్ వ్యూ వాడుతుంది కదా, నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది. మీకు చిరాకు వస్తుంది నేను చెప్పి రోజు. బట్ సేమ్ పవన్ కళ్యాణ్కి అయితే అర్థమైంది. ఈమె క్లియర్గా చెప్తుంది, రే నిన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేసిన రమ్యని వదిలేసావు, మాధురిని వదిలేసావు, నీట్గా తుప్పాస్గా సంజనాన్ని నామినేట్ చేసావు, అది చాలా సేఫ్ గేమ్ అనిపించింది అంటే మనోడు చెప్తే నా సారీ చెప్తే నేను ఇందాక చెప్పాను కదా, వారం అంతా గొడవ ఆడేసి సారీ చెప్పేస్తే నామినేషన్ చేయరా. అలాంటిది ఒక క్యారెక్టర్ మీద అన్న అమ్మాయి సారీ చెప్తే అయిపోయింది. ఇంకొక ఆవిడైతే క్యారెక్టర్ మీద అన్నది, తర్వాత వారం అంతా కెప్టెన్ అప్పుడు దోలు తీర్చింది, అయినా కూడా మనం వదిలేస్తాం. ఎందుకు అంటే సేఫ్, భయం. తనూజని నామినేట్ చేస్తానో ఎందుకు చేయలేదు, అది కూడా సేఫ్ ఫ్లిప్. నాకేమనిపించింది అంటే, తనూజ నీ భుజం తట్టమంది కదా, ఇప్పుడు మళ్ళీ నువ్వు రివర్స్లో వెళ్తే నీకు ఎక్కడ మైనస్ అవుతుంది, రమ్య దగ్గరికి వెళ్తే ఎక్కడ మైనస్ అయిపోతుంది, చాలా సేఫ్ గేమ్ అని చెప్పి చెక్కేసింది అక్క. చివరికి మనోడు ఒప్పుకున్నాడు, వీక్ నామినేషనే సేఫ్ కాదు, మేబీ మీకు అలా అనిపించొచ్చేమని చెప్పి. ఇంక మాట్లాడడానికి ఏం మాట్లాడలేవు, అయిపోయింది. తర్వాత మాధురి గారికి ఇస్తుంది మాట, రితుకి ఇవ్వమని చెప్పి. మాధురి గారు ఎలా చూస్తారో అని చెప్పి రితు చౌదరిని ఫుల్ టార్గెట్, నో ఇండివిజువల్ గేమ్, సపోర్టే, నువ్వు ఓన్లీ పవన్ కోసం ఆడుతున్నావు, నువ్వు నన్ను చీట్ చేసావు అంటే నాకు దీంతో నవ్వాలో అర్థం కాకపోతే శ్రీజ ఇన్వాల్వ్ అవుతుంది.
మరి మీ దగ్గర 10,000 ఉన్నప్పుడు ఆ 4,000 ఉన్న విషయం ఆమె చెప్పలేదని మీరు తనుజకి ఇద్దాం అనుకున్నారు కదా, అది చీటింగే కదంటే. ఫస్ట్ మాధురి అక్కకి ఏందో చిప్పు ఉందో లేదో మళ్ళీ చెప్తున్నా, ఆ టాస్కే ఇప్పుడు ఇండివిజువల్ టాస్క్. ఎందుకు దొంగ లాయల్టీ చూపిస్తారు? అండ్ మీరేం లాయల్టీ చూపించారు రితుకి? మీకు ఒక ఎక్స్ట్రా మెంబర్ ఉండాలనే కదా ఆమె ఉంచుకున్నారు. ఆమె ఎక్స్ట్రా మనీ వస్తుందని చెప్పి ఉంచుకుంది. అండ్ ఆమె డబ్బులు ఉంచుకొని ఆ డబ్బులంతా తీసేసి తన కంటెంట్ రావకుండా డెమాన్ పవన్ కంటెంటర్ చేస్తే ఈ మాట మాట్లాడాలి. ఆమెకు ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు కంటెంటర్ అయిన తర్వాత ఆ మనీని బాండ్ ఉన్న డెమాన్ పవన్కి ఇచ్చింది. అండ్ దట్టు కూడా 95% ఇచ్చి కొంత ఇటు ఇచ్చింది. ఎందుకంటే ఈ టీంకి కూడా ఎంతో కొంత ఇవ్వాలి పాపం ఉన్నారు కదని చెప్పి. దానివల్ల డెమాన్ పవన్ దగ్గర బొక్క, మీ దగ్గర బొక్క. పోనీ ఓవరాల్ పోనీ డెమాన్ పవన్ ఏమైనా కంటెంటర్ అయ్యాడా? అవ్వలేదు. మరి ఇంకెందుకు ఏడుపు? లెట్స్ ఈ అమ్మాయి మొత్తం ఆట అంతా వదిలేసి మనల్ని కంటెంటర్ చేసి మనల్ని కెప్టెన్ అయిపోతే నేను నిందలు అయ్యాలి. అక్కడ డెమాన్ పవన్ కంటెంటర్ అవ్వలేదు, అక్క కంటెంటర్ అయింది కానీ కెప్టెన్ అవ్వలేదు. పోనీ మాధురి అక్క ఏమైనా లాయల్గా ఉందంటే మన రీతు మీద అంటే లేదు. లేకుండా హెల్దీ నాట్ హెల్దీ మనం మాట్లాడుకోవాలి హెల్దీ గురించి. మనది ఎంత గొప్ప హెల్దీ బాగుండో ఒక పర్సన్ని చీప్గా క్యారెక్టర్ని తిట్టి అదే పర్సన్తో చీప్గా ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. బాండ్లు వద్దని చెప్పి బాండ్లు పెట్టుకుంటాం, ఎమోషనల్ అవ్వద్దని చెప్పి రోజుకి 2 సార్లు కొలాయిలు తిప్పేస్తాం. ఇవి మనం మాట్లాడుకుంటాం బాండ్ల గురించి. సూపర్గా ఇచ్చింది రితు. చాలా అసలు తగ్గలేదు. ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు ఎక్కేసే ముందు మనం 3-4 రెట్లు ఎక్కియాలి అంతే. మూర్ఖుల్లోనే మాట్లాడాలి, మంచోళ్ళతో మంచోళ్ళనే మాట్లాడాలి. సో అదే ఎవరికి లేవు బాండ్లు బొక్క, ఇక్కడ అందరికీ బాండ్లు ఉన్నాయి. నీకు తనుజకి లేవు అని ఇందాక చెప్పిన డైలాగ్ అంతా వేసింది సెట్. తర్వాత అమ్మాయి ఇంకా ఆవిడ బీపీ వచ్చినట్టు అరుస్తుంది, అరుపులు పక్కన పెట్టేద్దాం. ఈమె ఇచ్చిన కౌంటరు డిఫెన్స్, ఎక్కడ నేను ఆడాను, ఎక్కడ నా ఆట నేను బొక్కెట్టేసుకుని మరి డెమాన్ పవన్ ఎక్కడ విన్ చేయించని చెప్పమంటే ఆన్సర్లు ఉండవు. సింపుల్, మీరైనా ఎవరైనా ఆన్సర్ చెప్పండి. ఈ అమ్మాయి ఆట బొక్క పెట్టుకుని ఎప్పుడు డెమాన్ పవన్ని ఏం విన్ చేయించలేదే, ఒకే ఒక్క దగ్గర చేసింది అక్కడ సంచాలక దగ్గర రాంగ్. దాని తర్వాత ఏడా చేయలేదు. గేమ్ అన్నప్పుడు ఈ గేమ్ ఈమె ఎంతవరకు ఆడుకుంటుంది, రాంగో రైటో ఆడుకుంటుంది అంతే. దానికి లేదో పెద్ద పత్తి గింజల్లాగా పాయింట్లు గట్టిగా ఇచ్చింది రితు చౌదరి. సూపర్, వేరే లెవెల్ మాస్ డిఫెన్సివ్ స్కిల్స్ అనిపించింది. ఇప్పుడనే కాదు ప్రతి నామినేషన్లో ఆమె డిఫెన్సివ్ పాయింట్స్ సూపర్గా ఉంటాయి. ఒకటే ప్రాబ్లం ఏంటంటే గుర్తింపు రావట్లేదు. ఎందుకు గుర్తింపు రాదురా అంటే బయట నెగిటివిటీ ఉంది. ఎందుకు గుర్తింపు రాదురా అంటే ఇంతకుముందు వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్ ఫ్రెండ్ ఇంకా చాలా ఉంటుంది. ఎందుకు గుర్తింపు రాదురా అంటే ఇక్కడ పులిహోర కాంటెంట్. బట్ అవన్నీ తీస్తే ఆట తీరు చూస్తే మంచి ప్లేయర్. గట్టిగా నువ్వే బిగ్ బాస్ నువ్వు దేనికి వచ్చావు, తనుజకి భజన కోసం వచ్చావా, తనుజకి సపోర్ట్ చేయడం కోసం వచ్చావా అని చెప్పి గట్టిగా ఇచ్చింది. శ్రీజ లాస్ట్లో పనిచేస్తుంది, జాగ్రత్త రా బయటికి వెళ్ళినప్పుడు బుర్ర పగలు కొడుతుందేమని చెప్పి. అక్కకి ఎక్కడ కాలాలు అక్కడ గాలిపోద్ది. యాక్చువల్గా శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత ఇంత బకెట్ నిండిపోద్ది, అంతలా ఏడిచింది మాధురి అక్క. ఎమోషనల్ అవ్వకూడదు అన్నారు, చివరికి ఏమైంది అక్క ఎమోషనల్. ఓవరాల్గా బాహుబలి పార్ట్ 1 ఇది ఫ్రెండ్స్. పార్ట్ 2 రేపు చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత మిడ్ నైట్ గుసగుసల్లో చూద్దాం. యాక్చువల్గా వాళ్ళు నైట్ టైం వస్తారో రేపు వస్తారో క్లారిటీ లేదు. నైట్ టైం వస్తే సూపర్ డూపర్గా ఉంటుంది మిడ్ నైట్, లేకపోతే రేపు మాట్లాడుకుందాం. రేపు ఏం టాస్క్లు ఇవన్నీ నేను ముందుగా తెలియాలంటే తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో పెడతా, మై రూపీస్ అఫీషియల్ అని ఫాలో అవ్వడం ట్రై చేయండి. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.